నిజం న్యూస్ కి స్వాగతం. బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, ఆబ్కారీ శాఖ కమిషనర్ చెవ్వూరు హరికిరణ్ ఉన్నారు. అకాడమీ డైరెక్టర్ అజయ్ రావు, ఇతర అధికారులు మంత్రి జూపల్లికి స్వాగతం పలికారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలే తిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుల్తో సంభాషించారు. శిక్షణ తరగతుల్లోని చెప్తున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు. అకాడమీలో భోజనం ఎలా ఉందని, నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు, శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీలను ఉద్దేశించి మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని మీరంతా ఎంతో కష్టపడి స్వయం కృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు. సమాజానికి మేలు చేసేలా సేవలు అందించాలని, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సమాజ శ్రేయస్సుకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి వాటి బారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఉద్బోధించారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగించే వారి సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా వాటి మూలాల నుంచి కూడా అరికట్టాలని అన్నారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు. తర్వాత వసతులు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకు ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిట్మెంట్తో పనిచేస్తాం. సమాజంలో ఉన్నటువంటి ఈనాడు డ్రగ్స్ మహమ్మారి ఉందో దాన్ని పారదోలడానికి మా శక్తి వంచన లేకుండా సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ట్రైనింగ్ 28 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంప్రూవ్ కావాలని అడగడం జరిగింది. వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే భోజనానికి సంబంధించి కానీ, తాగునీటికి సంబంధించి కానీ, ఇతర సమస్యల గురించి ప్రస్తావించినా కూడా అటువంటి సమస్యలు ఏమీ లేవు. స్వయంగా మేమే వాళ్ళందరూ కూడా కమిటీస్ ఏర్పాటు మేమే వంట చేసుకుని చేసే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా అంటే అంతిమంగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగినాయి. పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ట్రైనింగ్ 3 మాసాల ట్రైనింగ్ పూర్తిగానే వీళ్ళకి విధులు చేరే కార్యక్రమం చేస్తారు. కాకపోతే ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వడానికి, సైమల్టేనియస్గా ఎక్కువ బ్యాచ్లు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే కట్టడి బాగా చేశారు ఏది గంజాయి, డ్రగ్స్. ఇంకా ఏమైనా కొత్తగా టెక్నాలజీతో ఇంకా ఏమైనా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తాం.